2024లో ఏపీ గవర్నమెంట్ డిగ్రీలో సిలబస్ అనేది చేంజ్ చేసింది. సిలబస్లో మార్పులతో పాటు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మార్చేసింది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనే సబ్జెక్ట్లో ప్రీవియస్ 2023 దాకా ఎస్ఏస్ అనేవి 10 మార్క్స్ అనేవి ఓన్లీ సమ్స్ మాత్రమే ఉంటాయి. ప్రాబ్లమ్స్ మాత్రమే ఉంటాయి అకౌంట్స్ పైన. కానీ 2024 నుంచి థియరీ మరియు ప్రాబ్లమ్స్ మాత్రం 2 ఉన్నాయి. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అన్ని యూనివర్సిటీస్ ఇదే ప్యాటర్న్ ఫాలో అయిద్దనే రూల్ లేదు. ఎందుకంటే ఏ యూనివర్సిటీ అయినా 2024 నుంచి ఎటువంటి ప్యాటర్న్ అనేది యూనివర్సిటీ ద్వారా వస్తుందో తెలియదు. కొన్ని యూనివర్సిటీకి పాతకాలపు మోడల్ పేపర్ లాగా ఇస్తారు, కొన్ని యూనివర్సిటీకి కొత్త మోడల్ పేపర్ లాగా ఇస్తారు. అదేగాక ఏపీ మొత్తం సిలబస్ ప్రకారంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మరియు ప్రాబ్లం యొక్క మోడల్స్ అనేది చెప్పడం జరిగింది. ఫైనల్గా 2023 దాకా మోడల్ పేపర్లో 10 మార్క్స్ అనేది ఓన్లీ ప్రాబ్లమ్స్ మాత్రమే ఇస్తారు. కానీ 2024 నుంచి ప్రాబ్లమ్స్ ప్లస్ థియరీ పార్ట్ కూడా ఇస్తారు. యూనిట్ 1 ఈ టాప్ 3 అనేది థియరీ క్వశ్చన్స్, రెండోది ఏంటంటే ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్. దీంట్లో మనం మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకటి చాయిస్కి వదిలేస్తాము, ఇంకోటి నేర్చుకుంటాం. థియరీ అనేది చాయిస్కి వదిలేసేయండి, కింద ప్రాబ్లమాటిక్ అనేది పక్కాగా నేర్చుకోండి. ఎందుకంటే అన్ని యూనివర్సిటీలో ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ అనేది 100కి 100% అనేది గత 5 years నుంచి ఇస్తున్నాడు. 2024 మోడల్ పేపర్లో ప్యాటర్న్ ప్రకారం కూడా పక్కా ఇవ్వాలి. యూనిట్ 1లో టాప్ 3 అనేది థియరీ క్వశ్చన్స్, కింద అనేది ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్. యూనిట్ 2లో కూడా టాప్ 3 అనేది థియరీ క్వశ్చన్స్, కింద ఇచ్చారు కదా. ఇది ఏంటంటే ఒక మ్యాటర్ ఇస్తారు, ఆ మ్యాటర్ ప్రకారంగా ఒక టేబుల్ ఇస్తారు. ఆ టేబుల్కి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అనమాట, అడ్జసెంట్మెంట్ క్వశ్చన్స్ అని. ఆ క్వశ్చన్స్ అనేది మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసి ఆన్సర్ చేస్తే ఈ థియరీ క్వశ్చన్ అనేది ఈజీగా అయిపోయింది. యూనిట్ 3లో ఓన్లీ 1 థియరీ క్వశ్చన్ మాత్రమే ఇంపార్టెంట్. మిగతాది ఏంటంటే మ్యాటర్ ఇస్తారు, దానికి తగ్గట్టు మనం అకౌంటింగ్ది టేబుల్ రాసుకోవాలి. యూనిట్ 4 ప్యాటర్న్ కూడా సేమ్. 3 ఏమో థియరీ క్వశ్చన్స్, కిందేమో మ్యాటర్ ఇస్తారు, దాని ప్రకారంగా టేబుల్ ఫామ్ అనేది గీయాలి. యూనిట్ 5 కూడా సేమ్. 3 క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్, దాని తగ్గట్టు టేబులర్ ఫామ్ అన్నది కూడా రాయాలి. నెక్స్ట్ 4 marks క్వశ్చన్స్.